योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा కుర్వన్నపి న లిప్యతే. కర్మయోగం అవలంబిస్తే, కర్మలు చేస్తే ఆ కర్మబంధనాలు కలుగజేస్తుంది కదా అని కొంతమంది సందేహ జీవులు అనుకుంటూ ఉంటారు. వారికి సమాధానమే ఈ శ్లోకం. కర్మలు చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. తోచిన కర్మలు చేయడం కర్మయోగం కాదు. ముఖ్యంగా ఫలితం కోరి కర్మలు చేయడం కర్మయోగం అసలే కాదు. ప్రపంచంలో 95% ఏదో ఒక ఫలితం కోరి కర్మ చేసేవారే. కర్మయోగికి ఉండవలసిన లక్షణాలు పరమాత్మ ఈ శ్లోకంలో వివరించారు. నిష్కామంగా కర్మ చేయడం, నిర్మల హృదయంతో కర్మ చేయడం, మనస్సుని నిగ్రహించి కర్మలు చేయడం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని కర్మలు చేయడం, ప్రాపంచిక విషయాలను, సకల జీవులను, సాటి మానవులను సమత్వ భావనతో చూడటం, అందరిలో పరమాత్మను ఆత్మస్వరూపుడుగా పరమాత్మలో అందరినీ చూడగలగడం. ఈ లక్షణాలతో కర్మ చేస్తే ఆ కర్మల బంధనాలు మనకంటవు. అలా కాకుండా మలినమైన మనస్సుతో, కోరికలతో